వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హే ప్రభు వదలండి అయ్యా బాబు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు అయితే 31st కాబట్టి నేనైతే బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది. ఈరోజు నైట్ అయితే 12 o'clockకి ఫైర్ వర్క్స్ అయితే జరుగుతాయి. అదైతే నేనైతే మీకు అయితే షేర్ చేసుకుంటాను మీతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మెట్రో స్టేషన్ చూసారు కదా, అస్సలు ఖాళీ లేదు. మేమైతే ఇప్పుడైతే బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాలి. రెడ్ లైన్ మెట్రోలోనైతే ఉన్నాను. మెట్రో అయితే అస్సలు ఖాళీ లేదు. మొబైల్ తీయడానికి కూడా అవ్వలేదు నాకైతే, కానీ ఎట్లా తీసాను మొబైల్ అయితే. మెట్రో స్టేషన్ అయితే అస్సలు ఖాళీ లేదు. బుర్జ్ ఖలీఫా దగ్గర అయితే ఆగదంట. నెక్స్ట్ బిజినెస్ బై దగ్గర అయితే ఆగింది. చూడండి క్రౌడ్ మొత్తం ఎలాగున్నారు అసలు. ఇంకా అక్కడ ఎలాగుంటారో. నేనైతే బయటకు వచ్చేసాను. ఇప్పుడు టైం అయితే 6 అయింది. ఇదిగోండి 6కి 12 కదా బ్రో, 6కి ఎందుకు వస్తావంటే చెప్తాను. నేనైతే భోజనం కూడా చేయలేదు, బట్ మీకోసం అయితే చూపిద్దామని వచ్చాను. ఇదిగోండి అలా అందరు రోడ్డు ఎలా క్రాస్ చేస్తున్నారు. పోలీసు వస్తే గట్రా ఫైన్ వేస్తారు. బట్ న్యూ ఇయర్ కదా, కొంచెం ఈరోజు వదిలేస్తారేమో. అదే పోలీసు అయితే వచ్చారు. ఒక అతనైతే దొరికారు, మరి అతన్ని అయితే ఏమనలేదు. అతను గుడ్ లక్ అనమాట. ఈరోజు అయితే నేను అలా వెళ్తుంటే నాకైతే మధ్యలో ఈ సీతాకొక అట్రాక్షన్ అయితే కనిపించింది. లైటింగ్స్తో చాలా బాగుంది. ఇంకా నేనైతే అలా మసీద్ దగ్గరికి అయితే వచ్చాను, నియర్ బుర్జ్ ఖలీఫా దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు అయితే ఏమంటున్నారో చూడండి మీరే. వాళ్ళు ఏంటంటున్నారంటే కపుల్స్కి ఫ్యామిలీస్కి అలౌడ్ ఉందంట, బ్యాచులర్స్కి అలౌడ్ లేదంట. సో అందుకని చెప్పి నేనైతే వెనక్కి వెళ్ళిపోతున్నాను. దుబాయ్లోని ద ఫేమస్ ప్లేసెస్లోని ఎక్కడైనా వేస్తారు. దుబాయ్ ఫ్రేమ్ కానివ్వండి, పామ్ జుమేరా కానివ్వండి, మరీనా బీచ్ కానీ ఎక్కడైనా వేస్తారు. సో అందుకని చెప్పి నేనైతే దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అయిందనమాట. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే చాలామంది అయితే వచ్చారు. ఇంకా అలాగే పోలీసులు అయితే వచ్చారు. మేమైతే రోడ్డు మధ్యలో ఉన్నామని చెప్పి. ఇది వచ్చేసి షేక్ రషీద్ రోడ్ అనమాట. 24 hours వెహికల్స్ అనేవి తిరుగుతూనే ఉంటాయి, అసలు ఆగడం అయితే జరగదు. ఇదిగోండి పోలీసు వచ్చి మొత్తం క్లియర్ చేస్తున్నారు. సరే అని చెప్పి నేనైతే దగ్గరికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే నన్ను అయితే తీసుకెళ్ళిపోతున్నారు చేయబట్టుకొని. కమ్ అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. నీతో పని ఉంది రా అని చెప్పి. ఇంకా నేనైతే ఇట్స్ ఓకే సార్ వదిలేండి అని చెప్పాను. ఇంకా మేమైతే అందరూ అటు రోడ్డు అయితే క్రాస్ చేస్తున్నారు. అసలు క్రాస్ చేయకూడదు. పోలీస్ అయిన అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా రోడ్డు అయితే క్రాస్ చేసాము ఎలాగొకలాగా. వెహికల్స్ అయితే అవే ఆగినాయి. ఇంకా చాలామంది వస్తూనే ఉంటున్నారు అసలు. అదిగోండి ఇంకా టైం అయితే ఇంకా 10 minutes అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా 5 minutes. ఇంకా ఈలోపు మనోడైతే డీజే బాక్స్ పట్టుకొని వచ్చి మధ్యలో రోడ్డు మధ్యలో ఆపేసి డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా టైం వచ్చేసి 1 minute అయితే ఉంది. అందరూ అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వేస్తారని చెప్పి. ఇంకా 20 seconds అయితే ఉంది. ఇదిగోండి పైన అయితే జస్ట్ స్టార్ట్ చేసాడు. 20 seconds కింద 20 times అయితే వస్తుంది అది. ఇంకా ఇక్కడ ఫైర్ వర్క్స్ అనేది ఎండ్ అయిపోయింది.
అదిగోండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా లైట్గా, అది వచ్చేసి బుర్జ్ ఖలీఫా అనమాట. వీడియో కట్ట నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ అనేది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఒరే ఏట్రా మీరేట్రా ఎంతమంది ఉన్నారో? రే ఎవర్రా మీరంతా?